తిరుమల వైకుంఠం ఎదురుగా ఉన్న ఈడీపీ ఆఫీసులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెషర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. కొద్ది రోజులుగా టీటీడీలో అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతుండగా ఈడీపీ కార్యాలయంలో ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శనం, శ్రీవారి టికెట్లతో పాటు గదులకు సంబంధించిన డేటా మొత్తం భద్రపరుస్తారు. అయితే వీటిని తగలబెట్టేందుకే ఇలా చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కార్యాలయంలో డేటా సురక్షితంగా ఉన్నట్లుగా ఈడీపీ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జితేంద్ర అడిగి తెలుసుకుందాం. జితేంద్ర, ఈడీపీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా, ఏంటి వివరాలు? నవీన్, గత కొద్ది రోజులు కూడా గత 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తిరుమలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన్ టికెట్లతో పాటు నిత్యం విచక్షణ కోటా కింద జారీ చేసే టికెట్లు, అలాగే గదులకు సంబంధించి ఎవరెవరికి కేటాయిస్తారన్న వివరాలంతా కూడా ఈ ఈడీపీ ఆఫీసులోనే ఉంటాయి. దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం ఈ ఆఫీసులో మంటలు చెగలరేగడం పలు అనుమానాలకు కూడా తావిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ధ్వంసం చేసేందుకు ఈ మంటలు ఎవరన్నా పెట్టారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుగుతున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ ఏసీలో కంప్రెసర్ లో నుంచి మంటలు చెలరేగాయని చెప్తున్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి దీన్ని చూస్తే మాత్రం మంటలు అక్కడ ఎందుకు వచ్చాయన్న ఇది అనుమానాలు కూడా అటు భక్తులకు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తిగా డేటా గత 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తిగా ధ్వంసం చేసేందుకే ఎవరన్నా ఈ ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు తలెత్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోణంలో కూడా అక్కడ దర్యాప్తు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 5 రోజులు కూడా టీటీడీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ డేటాను పూర్తిగా ధ్వంసం చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మంటలు ఎవరన్నా పెట్టారా అన్న అనుమానాలు అయితే బాగా భక్తుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీని మంటలు చెలరేగడానికి కారణాలపై కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నవీన్.